తాడిపత్రలో రప్పారప్పా రాజకీయం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా సాగుతోంది. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తాడిపత్రికి వస్తే తనని అడ్డుకుంటారా? చర్యకు ప్రతిచర్య ఉంటుందని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులను అడ్డు పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తమకు శత్రువు కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాము ఇంతవరకు వైసీపీ కార్యకర్తల జోలికి వెళ్లలేదన్నారు. తాడిపత్రలో టీడీపీ కార్యకర్తలు రప్పారప్పా ఆడిస్తారన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి ఇంటి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వారి ఇంటికి మా కార్యకర్తలు వెళ్లి రప్పారప్పా ఆడిస్తారన్నారు. తాడిపత్రలో తొందరలోనే తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూస్తారన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి, నేను చెప్తాను, నువ్వు చెప్పేది మీ ప్రజలు, నువ్వు ఏమన్నా చేయండి నన్ను అడ్డుకోవడానికి కానీ ఏమన్నా కానీ ఏదో ఒక రోజు మా ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంటారు. ఏమి చెప్పినా కూడా నేను తాడిపత్రికి వచ్చి తీరుతా, అక్కడ రాజకీయాలు చేస్తా. నేను రాజకీయాలు చేయలేకపోతే, నేను అక్కడ ఉండలేకపోయినా కూడా నువ్వు ఉండలేను అంటున్నావు. నువ్వు కూడా తాడిపత్రి బౌండరీ కూడా గీసుకోవాల్సి వచ్చింది. పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరగలుగుతావో నువ్వు కూడా బౌండరీ గీసుకొని అనంతపురం రావాలా. నువ్వు కూడా ప్రతిరోజు నేను కూడా నీకు ఇల్లుంది, నాకు ఇల్లుంది, నేను కూడా మా తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనంతపురంకి వచ్చి నిన్ను అడ్డుకుంటారు. నీ చేతనైండేది నువ్వు చెయ్యి, నువ్వు చేతనైండేది నువ్వు చేసుకొని నా చేతనైంది ఇస్తాను. అయ్యా ప్రభాకర్ రెడ్డి, నేను చెప్తాడా, కార్యకర్తలు కాదు, మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 రఫా, మేము జైలు కట్టేయాలి, వద్ద నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చినాను. మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. మేము ఇన్ని రోజులు వద్దప్ప, బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒంటి రూముల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ఈ వ్యవహారం వల్ల ప్రస్తుతం తాడిపత్రిలో నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? హరీష, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడిపత్రి పట్టణంలో తన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు, అలాగే తెలుగు తమ్ముళ్ళు అంటే భారీ స్థాయిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్ద ఇంటికి చేరుకునే ప్రయత్నించారు. అల్లటైన పోలీసులు వెంటనే భారీగా పోలీసులు మోహరించి ఎవరిని అక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి మీరు ఇక్కడ ఉంటే శాంతి భద్రతలు విగుతగలుగుతుంది, ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అనంతపురం తరలించారు. ఈ నేపథ్యంలో నేను నా నియోజకవర్గంలో రావడానికి హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. మీరెందుకు నన్ను అడ్డుకుంటారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు పెద్దారెడ్డి. నేపథ్యంలో పోలీసులు లేదు, మీరు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి, శాంతి భద్రతలు విరుద్ధం కలుగుతాయి, ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి, తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని ఇక్కడ మేమే పిలుచుకొస్తామంటూ కూడా పెద్దారెడ్డి చెప్పడంతో అక్కడ నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ, నాకు వైసీపీ కార్యకర్తకు ఎలాంటి ఇబ్బందులు లేవు, నాకు ఉన్నంత కక్ష అంతా కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితోనే, ఆయన అధికారంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని నా మీద, నా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు నా ఇంటిని కూడా
అక్రమంగా ఆక్రమించారని సర్వే కూడా చేయించారు. ఈ నేపథ్యంలోనే నిన్న అతను కష్టంగా పెద్దారెడ్డి మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి 2 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. దాన్ని అధికారులే దాన్ని కూలగొడతారంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పెద్దారెడ్డితో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరి ఫోటోలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఈరోజు వాళ్ళు కూడా నాకు శత్రువులుగానే భావిస్తారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం. ఈ కామెంట్ మీద పెద్దారెడ్డి కూడా స్పందించారు. ఖచ్చితంగా నేను తాడిపత్రికి వెళ్లి తీరుతాను, హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది, పోలీసులు కూడా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, అక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది కూడా పెద్దారెడ్డి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మీరు ఎన్నిసార్లు అడ్డుకున్నా కానీ ఖచ్చితంగా నేను తాడిపత్రికి వెళ్లి తీరుతానంటూ కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పరామర్శించడానికి అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంతరం గంగరెడ్డి, అలాగే సింగనమల ఇన్ఛార్జ్ శైలజనాథ్ కూడా పెద్దారెడ్డి దగ్గర పరామర్శించారు. ఖచ్చితంగా తాడిపత్రిలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, అక్కడ ఖచ్చితంగా ఎవరిని తాడిపత్రిలో రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ జగదీష్.